హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 9కి సంబంధించినటువంటి ఎగ్జామ్ టెస్ట్ అయితే చూద్దాము. ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా టెస్ట్ రాయకపోతే ఒకసారి రాసుకోండి, మీ మార్క్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఈ డే 9లో మనకు ఇంకొక టాపిక్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ అండి. దీంట్లో ఏ టాపిక్స్ ఇచ్చాను ఈరోజు? గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, అలాగే గణిత బోధన పద్ధతుల గురించి వీటికి సంబంధించిన టెస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి, గణిత బోధన యొక్క సాధారణ లక్ష్యం కానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో చూద్దాము. ఫస్ట్, గణితం నేర్చుకోవడం పిల్లల హక్కు అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏమవుతుందండి? సాధారణ లక్ష్యమే అవుతుంది. నెక్స్ట్, పిల్లలందరికీ గణిత అభ్యాసనం ఆనందంగా జరగాలి. సో ఇది కూడా కరెక్టే. పిల్లలు అర్థవంతమైన సమస్యలు రూపొందిస్తారు మరియు సాధిస్తారు అనేసి ఇచ్చారు. సో ఇది మనకు రాంగు. నెక్స్ట్, గణిత బోధనాభ్యాసనం సాధారణ జీవితానికి మాత్రమే ఉపయోగపడకుండా గణితీకరణకు దారితీసేలా ఉండాలి. సో ఇది కూడా కరెక్టే. సో పిల్లలు వచ్చేసి అర్థవంతమైన సమస్యలను రూపొందిస్తారనేసి ఇచ్చారు. సమస్యలను రూపొందించడం ఉండదండి, దాన్ని సాల్వ్ చేయడం మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ఇది మనకు లక్ష్యం కాదు, సాధారణ లక్ష్యం కిందికి రాదు. సో కాబట్టి ఇక్కడ కానిదే అడిగారు కాబట్టి ఏమవుతుందండి? ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వినియోగ లక్ష్యమునకు సంబంధించి స్పష్టీకరణ కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. వినియోగ లక్ష్యమునకు సంబంధించి సో సరికానిది వచ్చేసి ఆప్షన్ 2 అండి, విశ్లేషణ చేయడం. వినియోగమా అంటే ఏంటంటే సామాన్యీకరణ చేయడం కానీ, దోషాలను గుర్తించడం కానీ, సంబంధములను స్థాపించుట, ఇవన్నీ మనకు వినియోగం కిందికి వస్తాయండి. విశ్లేషణ అనేది మనకు వినియోగం కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి క్రియాత్మక భాగస్వామిగా ఉండే గణిత బోధనా పద్ధతుల జంట ఏది అనేసి ఇచ్చారండి. క్రియాత్మక భాగస్వామిగా ఉండడం అండి. సో దేంట్లోనండి క్రియాత్మకంగా ఉండేది? అన్వేషణ, ఆగమన పద్ధతులలో ఉంటారు. సో కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బోధనా లక్ష్యాల లక్ష్యం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఫస్ట్, బోధనా లక్ష్యాలంటే ఎలా ఉండాలండి? అది కొలవదగినదై ఉండాలి, అలాగే ఖచ్చితంగాను స్పష్టంగాను ఉండాలి, అసంబద్ధంగా ఉండకూడదు, సందిగ్ధంగా ఉండకూడదు, కానీ ఇక్కడ ఉండాలి అనేసి ఇచ్చారు కాబట్టి ఇది లక్షణం కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కృత్యం లేనిదే అభ్యసనం లేదు అని చెప్పిన వారు. కృత్యము లేనిదే అభ్యాసనం లేదు అని చెప్పిన వారు ఎవరు? సో ఎవరండి చెప్పింది? పియాజే అండి, పియాజే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, ప్రాథమికోన్నత స్థాయిలో గణిత బోధన ఉద్దేశాలు కానిది ఏది అనేసి ఇచ్చారండి. ప్రాథమికోన్నత స్థాయిలో కానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. ప్రాథమిక రేఖా భావనలను, వాటి పరస్పర సంబంధాలను విద్యార్థులు నేర్చుకునేటట్లు చేయటం అనేది ప్రాథమికోన్నత స్థాయిలో ఉండేటటువంటి ఉద్దేశం కాదు. నెక్స్ట్ క్వశ్చను, ఇవ్వబడిన ఒక సూత్రం నుంచి మరొక సూత్రానికి కనుక్కునే సందర్భానికి తగిన గణిత బోధనా పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే ఏంటండి? ఒక సూత్రం నుంచి మరొక సూత్రానికి కనుగొనే పద్ధతిని మనకు ఏమంటాము? నిగమన పద్ధతి అంటాము. సో ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, బోధనా పద్ధతిని ఎంపిక చేయడాన్ని ప్రభావితం చేసే అంశాలకు చందనిది ఏది అనేసి ఇచ్చారండి. చందనిది వచ్చేసి ఉపాధ్యాయుని మానసిక స్థాయి అండి. బోధనా పద్ధతి అంటే మనం బోధించేటటువంటి విషయాన్ని బట్టి మనం బోధనా పద్ధతిని ఎంచుకుంటాము. అలాగే బోధించే విషయం స్వభావాన్ని బట్టి బోధనా పద్ధతిని ఎంపిక చేసుకుంటాము. అలాగే అభ్యాసకులకు కావాల్సినటువంటి స్వభావం, వాళ్ళ అవసరాలకు తగ్గట్టు బోధనా పద్ధతిని ఎంచుకోవడం జరుగుతుంది. కానీ మానసిక స్థాయి అనేది అసలు బోధనా పద్ధతిలో ఉండదండి. ఉపాధ్యాయునికి సంబంధించి ఉపాధ్యాయుని యొక్క మానసిక స్థాయి అనేది మనకు బోధనా పద్ధతిలో అసలు తీసుకోరు. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది రాంగ్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో స్మృతికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే పద్ధతి ఏది? స్మృతికి ఎక్కువగా ప్రాధాన్యత మనకు దేంట్లో ఉంటుందండి? ఆప్షన్ 4 అండి, నిగమన పద్ధతిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, విద్యార్థి గణిత అధ్యయనంలో ఒక క్రమ పద్ధతిని పెంపొందించడము ఏ విలువను సూచిస్తుంది అనేసి ఇచ్చారండి. ఒక క్రమ పద్ధతిని పెంపొందించడం అనేది ఏ విలువ అండి? ఇది మనకు క్రమశిక్షణ విలువకు సంబంధించింది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, డాటా అనే గ్రంథాన్ని రచించిన వారు? సో డాటా అనే గ్రంథాన్ని రచించింది ఎవరండి? యూక్లియాడ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, వినియోగ లక్ష్య స్పష్టీకరణ ఏది అనేసి ఇచ్చారండి. సో వీటికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ నేను క్వశ్చన్స్ చెప్పడం అయిపోయిన తర్వాత టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా. వినియోగ లక్ష్య స్పష్టీకరణ అంటే ఏంటంటే మనకు సామాన్యీకరించడము. నెక్స్ట్, ద ఎలిమెంట్స్ గ్రంథకర్త ఎవరు? చాలాసార్లు మనల్ని అడుగుతూ ఉంటారండి. అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కువ. ద ఎలిమెంట్స్ గ్రంథకర్త ఎవరండి? యూక్లియాడ్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, కుట్టకం అనే పద్ధతిని ఉపయోగించిన గణిత శాస్త్రవేత్త? సో కుట్టకం అనే పద్ధతిని ఎవరండి ఉపయోగించింది? ఆర్యభట్ట అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందిన సంఖ్య? సో ఏదండి? 1729 అండి. 1729 రామానుజన్ సంఖ్యగా ప్రసిద్ధి చెందిన సంఖ్య. నెక్స్ట్ క్వశ్చను, ఆగమన పద్ధతిని పరిచయం చేసిన వారు? ఆగమన పద్ధతిని పరిచయం చేసింది ఎవరండి? బెకెన్ అండి. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను, అవగాహన లక్ష్య స్పష్టీకరణ ఏది? అవగాహన లక్ష్య స్పష్టీకరణ ఏది? సో ఏదండి? ఫస్ట్ 1 అండి, ఉదాహరణలు ఇవ్వడం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ అండి, సిద్ధాంత శిరోమణి అనే పుస్తకమును రాసిన వారు? సిద్ధాంత శిరోమణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరండి? భాస్కరాచార్య. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్లేషణ పద్ధతికి చెందిన లక్షణం ఏది? సో విశ్లేషణ పద్ధతి అంటే ఎలా ఉంటుందండి? మనకు తెలియని విషయము నుంచి తెలిసిన విషయమునకు మనము విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఏమవుతుంది? ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. విశ్లేషణ పద్ధతి అంటే ఏంటండి? తెలియని విషయము నుండి తెలిసిన విషయమునకు. నెక్స్ట్ క్వశ్చను, గణిత స్వభావానికి సంబంధం లేని అంశం ఏది? సో ఆప్షన్ 4 అండి. గణితం వచ్చేసి మనకు అనురూపతను పాటిస్తుందండి. ఇక్కడ పాటించదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సంబంధం లేని విషయము. నెక్స్ట్ క్వశ్చన్, విలోమ పద్ధతిని వివరించిన వారు ఎవరు? విలోమ పద్ధతి అండి. విలోమ పద్ధతిని వివరించింది ఎవరండి? ఆర్యభట్ట అండి. ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫలితాన్ని ఆశించి గణిత బోధన చేస్తామో వాటిని ఇలా అంటాము అనేసి ఇచ్చారు. సో వేటినండి, ఉద్దేశాలు అండి, ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చను, అంచనా వేయుటాను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది. సో అంచనా వేయటం అనేది మనకు దేనికి సంబంధించిందండి, అవగాహన అండి, అవగాహనకు సంబంధించింది, ఆప్షన్ 3. నెక్స్ట్, ఈ క్రింది వానిలో భావావేశ రంగమునకు చందని లక్ష్యం అడిగారండి, చందనిది. సో భావావేశ రంగానికి చందనిదండి. ఆప్షన్స్ అయితే ఇవి ఇచ్చారు. సో ఏంటిదండి చందనిది, ఆప్షన్ 4 అండి, సహజీకరణము. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో బౌద్ధికపరమైన కృత్యము ఏది అనేసి ఇచ్చారండి, బౌద్ధికపరమైన కృత్యము. సో ఏదండి, విశ్లేషించడం అండి, విశ్లేషించడం అనేది బౌద్ధికపరమైనటువంటి కృత్యము. నెక్స్ట్, ఫస్ట్ ఉద్దేశాలు అంటే ఏంటో చూద్దామండి. గణిత శాస్త్రానికి సంబంధించి గణిత శాస్త్రం యొక్క ఉద్దేశాలు చూసుకున్నట్లయితే మనకు తార్కిక వివేచనను కలిగించడము, విశ్లేషణ శక్తి కానీ, సమస్య పరిష్కార నైపుణ్యము మరియు సృజనాత్మకతను పెంపొందించడము, ఇవన్నీ కూడా ఉద్దేశాల కిందికి వస్తాయండి. నెక్స్ట్, విలువలు మనకు గణితంలో అండి, ఇది మనం గణిత మెథడాలజీ చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ గణితానికి సంబంధించినవండి. గణితంలో మనకు ఉండేటటువంటి విలువలు వచ్చేసి ప్రయోజన విలువలు. ప్రయోజన విలువలు అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, నిత్య జీవితంలో కూడికలు కానివ్వండి, తీసివేతలు, భాగాహారాలు, గుణకారాలు వాడకం, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ అడుగుతూ ఉంటారండి. మనకు పైన నిత్య జీవితంలో కూడికలను ఉపయోగించడము ఏ విలువ అనేసి ఇస్తారు. సో అప్పుడు మనం ఏ విలువ రాయాలండి, ప్రయోజన విలువ అని రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్, బౌద్ధిక విలువ అంటే ఏంటి, బౌద్ధిక విలువ అంటే ఇంటలెక్చువల్ అండి, ఆలోచనలలో స్పష్టత అంటే విశ్లేషించడం, ఇవన్నీ మనకు బ్రెయిన్కి సంబంధించింది కదా, తార్కికత, ఇవన్నీ కూడా మనకు బౌద్ధిక విలువల కిందికి వస్తాయి. సాంస్కృతిక విలువ అంటే నాగరికత అభివృద్ధిలో గణిత పాత్ర అనేది మనకు సాంస్కృతిక విలువ కింద చెప్పచ్చు. నెక్స్ట్, నైతిక విలువ అండి, నైతిక విలువ అంటే క్రమశిక్షణ, నిజాయితీ, ఖచ్చితత్వం ఉండటము, ఇవన్నీ నైతిక విలువల కిందికి వస్తాయి. నెక్స్ట్, సౌందర్యాత్మక విలువ అంటే గణితంలోని క్రమము, అమరిక వల్ల కలిగేటటువంటి తృప్తి, ఇవన్నీ మనకి ఏ విలువ కిందికి చెప్పచ్చు, సౌందర్యాత్మక విలువ కిందికి చెప్పచ్చు. ఈ విలువలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గణితంలో ఉన్నవి కంపల్సరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. ఈ టాపిక్లో విలువలకు సంబంధించిన క్వశ్చన్లో ఇవి అడగచ్చు. నెక్స్ట్, జ్ఞానోద్దేశం అంటే మనకు గణితంలో జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము ఇవి ఉంటాయన్నమాట. సో జ్ఞానం కిందికి మనకి ఏమొస్తాయంటే గణిత భావనలు కానీ సూత్రాలను కానీ అర్థం చేసుకోవటము. ఒక పిల్లవాడు గణిత భావనలను సూత్రాలను అర్థం చేసుకుంటున్నాడు. సో ఇది క్రింది వాటిలో దేనికి సంబంధించింది అనేసి మనకు అవగాహన, వినియోగము, నైపుణ్యము, జ్ఞానోద్దేశము లేకపోతే జ్ఞానానికి సంబంధించిందా, ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చండి. సో వాటిల్లో మనం చూజ్ చేసుకోవాలి. సో కాబట్టి గుర్తుంచుకోండి, గణిత భావనలను కానీ సూత్రాలను కానీ అర్థం చేసుకోవడం దేని కిందకి వస్తుంది, జ్ఞానం కిందికి వస్తుంది. నెక్స్ట్, అవగాహన చూసుకున్నట్లయితే సమస్యలను విశ్లేషించడం కానీ వర్గీకరించడం కానీ మనము ఏ విధంగా మనము ఎలా చేస్తాము, అవగాహన ఉంటేనే చేయగలమండి. సమస్యలను విశ్లేషించడము, వర్గీకరించడము అవగాహన ఉంటే మాత్రమే చేస్తారు కాబట్టి అవగాహన అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, వినియోగం ఎక్కడ వినియోగిస్తాం, మనము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని కొత్త పరిస్థితుల్లో ఉపయోగించడాన్ని వినియోగము అనేసి చెప్తామండి. నెక్స్ట్, నైపుణ్యం కిందకి ఏమొస్తాయి, రేఖాచిత్రాలు, గ్రాఫులు గీయటము, అలాగే వేగంగా లెక్కలు చేయడము, ఇవన్నీ కూడా నైపుణ్యం కిందికి వస్తాయి. నెక్స్ట్, మళ్ళీ మనకు బోధనా పద్ధతులు చూద్దామండి. ఉపాధ్యాయుడు బోధనా లక్ష్యాలను సాధించడానికి అనుసరించే మార్గాలు ఏంటి అండి,
బోధనా పద్ధతులు. సో మనకు మ్యాథ్స్లో ఉండేటటువంటి పద్ధతులు ఏమివండి? ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్. ఆగమన పద్ధతి అంటే ఏంటంటే ఉదాహరణల నుండి సూత్రాల వైపు వెళ్ళడం అండి. ఉదాహరణల నుండి సూత్రాల వైపు వెళ్ళడాన్ని ఏమంటాము? ఆగమన పద్ధతి అనేసి చెప్తాము. నెక్స్ట్ నిగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే సూత్రాల నుంచి ఉదాహరణల వైపు వెళ్తుందండి. ఆగమనము నిగమనము అంటే రెండు ఆపోజిట్ అండి, రెండు ఆపోజిట్. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆగమన పద్ధతి అంటే ఉదాహరణల నుండి సూత్రాలకు వెళ్తుంది. నిగమన అంటే సూత్రాల నుంచి ఉదాహరణల వైపు వెళ్తుంది. సో నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి అండి. సమస్యలను ముక్కలుగా విడదీసి అర్థం చేసుకోవడం. విశ్లేషణ అంటే మీకు తెలిసిందే కదా, చిన్న చిన్న స్టెప్స్గా డివైడ్ చేసుకొని సమస్యను సాధించడం. నెక్స్ట్ సంశ్లేషణ పద్ధతి అండి. సంశ్లేషణ పద్ధతి అంటే విడివిడి అంశాలను కలిపి పరిష్కారం కనుగొనడాన్ని సంశ్లేషణ పద్ధతి అనేసి చెప్తాం. నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి అంటే ప్రత్యక్ష అనుభవం ద్వారా అభ్యాసనము. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి అంటే నిత్య జీవిత సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తే అది మనకు ప్రాజెక్ట్ పద్ధతి కిందికి వస్తాయి. సో ఇవి మనకు ఈ రెండు టాపిక్స్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.